కామారెడ్డి జిల్లా ఎస్ఎంబి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు 50,000 మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెడ్డి గారు మీరు ఇచ్చిన అవకాశం 5 ఏళ్ల వరకు శాసనసభ్యుడిగా ఉంటాను, కానీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉంటుందని గ్యారెంటీ లేదు, మంత్రులు 5 ఏళ్ళు ఉంటుందని గ్యారెంటీ లేదు, ఎంపీ గెలిస్తే ఎంత 5 ఏళ్ళు గ్యారెంటీ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏమో జరగదు. ఓడలు బండ్ అయితే ఓడలైతాయి. ఈరోజు మనకు కొన్ని చీకటి రోజులు వచ్చినాయి, తిరిగి మంచి రోజులు రాబోతున్నాయి, తప్పనిసరి వస్తాయి. 1,90,000 ఓట్లోనే మన కాన్ఫరెన్స్. ఇక మిగతా ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ పంచుకుంటే మన నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ గారికి 50,000 మెజార్టీ ఇవ్వగలుగుతాం. ఈ మధ్యన నేను యూట్యూబ్ చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ధైర్యిస్తున్నారు. మీరేదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనుభవించి 10 ఏళ్ళు స్వార్థంతో అనుభవించి పార్టీ మారినటువంటి చెత్త సరుకు అనుకుంటున్నాను, మీలాగా చెత్త సరుకు అనుకుంటున్నారా? నా గౌరవం ఉంది, ఇక్కడ అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. నాకే అవసరం వచ్చింది పార్టీ మారేది.